క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, డీసీ క్యారెక్టరిస్టిక్స్, ఏసీ క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ మనం డీసీ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాము. డీసీ క్యారెక్టరిస్టిక్స్ కూడా 4 టైప్స్. సో 4 టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్పుట్ బయాస్ కరెంట్. సో అసలు ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏంటి? సో నేను డీసీ క్యారెక్టరిస్టిక్స్తో పాటు కాంపన్సేషన్స్ కూడా సేమ్ రిలేటెడ్, సేమ్ అవే కాన్సెప్ట్. సో నేను ఆల్టర్నేట్గా చెప్పకుండా సేమ్ సర్క్యూట్ అనాలిసిస్ మొత్తం కలిపి చెప్తాను. సో మీకు డీసీ క్యారెక్టరిస్టిక్స్ అడిగినా ఇదే రాయొచ్చు, కాంపన్సేషన్ అడిగినా కూడా ఇదే రాయొచ్చు. సో ఫస్ట్ ఇన్పుట్ బయాస్ అంటే ఏంటి? ఇన్పుట్ బయాస్ అంటే ఏంటి? ఇన్పుట్ బయాస్ అంటే ద యావరేజ్ కరెంట్ బిట్వీన్ ద 2 టెర్మినల్స్. మనకి ఆప్ యాంప్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, ఇన్వర్టింగ్ ఆర్ నాన్ ఇన్వర్టింగ్. సో ద యావరేజ్ కరెంట్ బిట్వీన్ ద 2 టెర్మినల్స్. సో మనకి ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ ఉంది. సో ఫార్ములా ఏమొచ్చింది ఇన్పుట్ బయాస్ కరెంట్కి? సో ఐ కరెంట్ ఐ ఈక్వల్స్ టు ఐ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇన్పుట్ బయాస్ని ఐబితో రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్పుట్ బయాస్ కరెంట్ ఈక్వల్స్ టు మనకి ఏం చెప్పాం డెఫినేషన్లో? ద యావరేజ్ కరెంట్ బిట్వీన్ ద 2 టెర్మినల్స్, ఇన్వర్టింగ్ ఆర్ నాన్ ఇన్వర్టింగ్. సో ఇన్వర్టింగ్ కరెంట్ ప్లస్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ బై 2, యావరేజ్ కాబట్టి 2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఇన్పుట్ బయాస్ కరెంట్. మీకు సమ్స్లో ఇచ్చినా కానీ ఈ ఫార్ములా వేసి చేయొచ్చు. సో నెక్స్ట్ కాంపన్సేషన్ సర్క్యూట్ అనాలిసిస్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ 2 డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ ఫార్మ్స్ అన్ ఇన్పుట్ ఆప్ యాంప్. సో 2 డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ వల్ల ఇన్పుట్ అనే ఆప్ యాంప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ ఐడియల్ కండిషన్ కరెంట్ అనేది ఆప్ యాంప్లోకి ఎంటర్ అవ్వదు, బట్ ప్రాక్టికల్లో సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది ఎంత ఫ్లో అవుతుందంటే మనకి ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ ద్వారా కదా మన ఫ్లో అయ్యేది. సో ఇంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఐబి మైనస్ ఐబి ప్లస్ అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఆప్ యాంప్లోకి ఫామ్ అవుతుంది. సో ఈ 2 కరెంట్స్ ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వవు ఇన్ ఐడియల్ కండిషన్లో. సో ఐడియల్ కండిషన్లో ఈక్వల్ అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇన్పుట్ని సర్క్యూట్లోకి వెళ్తే ఇన్పుట్ని మనం 0 అనుకుంటున్నాం, Vin ఈక్వల్స్ టు 0. సో మనం ఇన్పుట్టే ఏమి అప్లై చేయకపోతే అవుట్పుట్ కూడా ఏమవుతుంది? 0నే అవుతుంది. సో అవుట్పుట్ని మనం ఇప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో అవుట్పుట్ని 0 చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అవుట్పుట్ ఈక్వల్స్ టు ఇన్వర్టింగ్ కరెంట్ ఇంటూ ఆర్ఎఫ్. సో ఆర్ఎఫ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ మనకుంది. ఎంత అంటే ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు 1 మైక్రో ఓమ్స్. సో ఐబి ఇన్వర్టింగ్ కరెంట్ కూడా కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. అది ఎంత అంటే 500 నానో యాంపియర్స్. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అని వస్తుందో చూద్దాం. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు ఇన్వర్టింగ్ 500 నానో యాంపియర్స్ ఇంటూ 1 మైక్రో ఓమ్స్. టోటల్ ఎంత వస్తుందంటే మనకి 500 మైక్రో వోల్ట్స్. సో మనం ఇన్పుట్ అప్లై చేయకపోయినా సరే మనకి ఇంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనకు వస్తుంది. సో దీన్ని 0 చేయటానికి మనం ఆర్కామ్ అనే రెసిస్టెన్స్ని నాన్ ఇన్వర్టింగ్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఆర్కామ్ మైనస్ ప్లస్. సో ఆర్కామ్ ఇంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని మనం 0 చేయడానికి ఆర్కామ్ అనే రెసిస్టెన్స్ని నాన్ ఇన్వర్టింగ్ దగ్గర మనం దాన్ని కనెక్ట్ చేస్తాం. సో అయిపోయింది, ఆర్కామ్ రెసిస్టెన్స్ అని తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ప్లస్ ఐబి అనే కరెంట్
నాన్ ఇన్వర్టింగ్లో నుంచి అదే ఆర్కామ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతుంది. సో మనం ఏం చేస్తాము, అక్కడ ఉన్న వోల్టేజ్ V1 ఈక్వల్స్ టు నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ప్లస్ IB ఇంటూ ఆర్కామ్. సో నాకు నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ కావాలి, అందుకని నేను నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ నాకు కావాలి కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ని ఇటువైపు తీసుకొచ్చుకుంటున్నాను. సో ప్లస్ IB ఈక్వల్స్ టు V1 బై ఆర్కామ్. సో నాకు నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇన్వర్టింగ్ కరెంట్ కావాలి అంటే నేను ఇక్కడ 2 అజంప్షన్ తీసుకున్నాను. ఈ టూ అజంప్షన్ బేస్ చేసుకొని మనకి ప్రతి యూనిట్లో సర్క్యూట్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఆ టూ అనాలిసిస్ ఏంటంటే పొటెన్షియల్ టూ అనాలిసిస్ ఏంటంటే వర్చువల్ గ్రౌండ్, ఒకటేమో వర్చువల్ గ్రౌండ్, రెండోదేమో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్ వెరీ హై, నో కరెంట్ ఎంటర్ ఇన్ టు ద ఇన్పుట్ టర్మినల్ ఆఫ్ ది ఆప్ యాంప్. సో పొటెన్షియల్ గ్రౌండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ ఇన్వర్టింగ్ని నేను గ్రౌండ్ చేసేసా, ఆటోమేటిక్గా ఇన్వర్టింగ్ కూడా గ్రౌండ్లోనే ఉన్నట్టు. సో అది వర్చువల్ గ్రౌండ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ని ఉపయోగిస్తున్నా. సో ఇప్పుడు దీన్ని నేను గ్రౌండ్ చేశాను. సో V1 ఈక్వల్స్ టు V2. ఓకే, V1 ఈక్వల్స్ టు V2. సో నేను ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ దగ్గర నేను V1 అన్న ఉపయోగించుకోవచ్చు, V2 అన్న వాల్యూ అయినా ఉపయోగించుకోవచ్చు నా కన్వీనియంట్ కోసం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, ఈ సర్క్యూట్కి KVL అప్లై చేస్తాము. అప్లై KVL టు సర్క్యూట్కి KVL అప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఇక్కడ చూడండి నాన్ ఇన్వర్టింగ్ దగ్గర మైనస్ V1 అక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఏముండవు, 0. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్టింగ్ దగ్గర మైనస్ V2 ప్లస్ 0 ఈక్వల్స్ టు V0. సో నేను అవుట్పుట్ ఏమనుకుంటా, అవుట్పుట్ ఈక్వల్ టు V2 మైనస్ V1. సో ఇంత వాల్యూ వచ్చింది. సో నేనేమనుకున్నా, ఫస్ట్ ఇంత అమౌంట్ ఆఫ్ ని నేను 0 చేయాలనుకున్నా కాబట్టి సో నేను అవుట్పుట్ని 0 చేసుకుంటున్నా. అవుట్పుట్ని 0 చేసుకుంటే ఏమొచ్చిందంటే V2 ఈక్వల్ టు V1. ఇలా KVL అప్లై చేసిన ఇలా తీసుకోవచ్చు, వర్చువల్ గ్రౌండ్ ప్రకారమైనా తీసుకోవచ్చు. సో V2 ఈక్వల్ టు V1 వచ్చింది. సో నెక్స్ట్ నేను ఇన్వర్టింగ్ కరెంట్ని కనుక్కోవాలనుకుంటున్నాను. ఇన్వర్టింగ్ కరెంట్ని నేను కనుక్కోవాలంటే అక్కడున్న టోటల్ కరెంట్ నేను కనుక్కోవాలి. సో నా ఇన్వర్టింగ్ కరెంట్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. సో నేను ఇప్పుడు I1 కరెంట్ని I2 కరెంట్ని నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో I1 ఇక్కడ వస్తున్నా, I1 ఈక్వల్స్ టు కరెంట్ ఎప్పుడైనా కనుక్కునేటప్పుడు అక్కడున్న వోల్టేజ్ బై అక్కడున్న రెసిస్టెన్స్ వాల్యూ రాయాలి. సో V2 బై R1, I1 కరెంట్ వచ్చింది. సో నెక్స్ట్ I2 కరెంట్ I1 కరెంట్ డైరెక్షన్ ఇటు ఉంది, I2 కరెంట్ డైరెక్షన్ అనేది ఇటు ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, V2 బై అక్కడున్న రెసిస్టెన్స్ వాల్యూ RF. సో నేను ఇందాక ఏం చెప్పాను, నా కన్వీనియంట్ కోసం నేను V2 ఈక్వల్ టు V1 అన్నా. సో ఇక్కడ నేను రెండు V1 పెట్టుకుంటాను, నా ఇష్టం, నా కన్వీనియంట్ కోసం. సో V1 అని పెట్టుకోవచ్చు, V2 అని పెట్టుకోవచ్చు. సో ఏం చేస్తాను, నా ఇన్వర్టింగ్ కరెంట్ ఈక్వల్స్ టు V1 బై R1 ప్లస్ V1 బై RF. సో నేను దీంట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, V1ని నేను కామన్ తీయచ్చు. V1ని కామన్ తీస్తా. V1 ఈక్వల్స్ టు 1 బై R1 ప్లస్ 1 బై RF. సో దీనికి నేను ఎల్సిఎం చేస్తా. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, V1 ఇంటూ R1 RF బై R1 ప్లస్ RF. సో నాకు ఇన్వర్టింగ్ కరెంట్ కూడా వచ్చింది. సో నేను రెండింటిని ఈక్వల్ చేస్తా. ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం.
ఇన్వర్టింగ్ కరెంట్ ఈక్వల్స్ టు నాన్ ఇన్వర్టింగ్ కరెంట్. సో నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ అంతా V1 into R1 RF by R1 plus RF equals to ఇన్వర్టింగ్ కరెంట్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ V1 by R com. సో ఇక్కడ V1 నేను క్యాన్సిల్ చేస్తాను. సో 1 by R com equals to R1 RF by R1 plus RF. So 1 by R com resistance equals to R1 parallel to RF. So this is the R com resistance value. ఇంత రెసిస్టెన్స్ వాల్యూ ఉంటేనే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్పుట్ బయాస్ కరెంట్. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఇన్పుట్ బయాస్ వోల్టేజ్. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ కరెంట్స్, ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ మధ్య ఉన్న డిఫరెన్స్ని ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటాం. సో దానికి ఫార్ములా వచ్చి IOS. So this is the representation of input. This is the representation of input offset current. So an input offset current equals to inverting current minus non-inverting current. So this is a formula of input offset current. So next ఏంటంటే ఇందాక మనం ఏం చెప్పాం, ఇన్పుట్ బయాస్లో ఈక్వల్గా ఉండవు, ఐడియల్ కండిషన్లో ఈక్వల్గా ఉండవు, ప్రాక్టికల్ కండిషన్లో ఈక్వల్గా ఉంటాయి మనం చెప్పాం. సో అవి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండవు. సో సమ్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ కరెంట్ అనేది ఉంటుంది. సో దాన్నే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటాం. సో నెక్స్ట్ మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ సర్క్యూట్లోకి వెళ్తే బయాస్ కరెంట్కి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ సర్క్యూట్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ అది ఆర్కామ్ రెసిస్టెన్స్ వాల్యూస్ I1 V1 అవన్నీ సర్క్యూట్ మొత్తం సేమే. సో ఎనాలిసిస్ కూడా కొంచెం స్టార్టింగ్ కొంచెం సేమ్గానే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నాన్ ఇన్వర్టింగ్ దగ్గర ఉన్న వంటి వోల్టేజ్ని మనం కనుక్కుంటాం. సో V1 ఈక్వల్స్ టు ఇందాక మనం చూసాం ఇన్పుట్ బయాస్లో. సో నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఇంటూ ఆర్కామ్ రెసిస్టెన్స్. సో V1 నాకు వచ్చింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఐవి నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ కనుక్కుంటా. నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఈక్వల్స్ టు V1 by R-com వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ వచ్చింది, నేను ఇన్వర్టింగ్ కరెంట్ కనుక్కుంటాను. ఇన్వర్టింగ్ కరెంట్ కనుక్కోవాలంటే మనం ఇందాక ఇన్పుట్ బ్యాస్లో ఏం చెప్పాం, టోటల్ అక్కడ ఉన్నటువంటి టోటల్ కరెంట్ని కనుక్కుంటాం. సో టోటల్ కరెంట్ కనుక్కోవటానికి నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఈక్వల్స్ టు I1 మైనస్ I2. సో ఇప్పుడు నాకు నేను I2ని కావాలనుకుంటున్నా. సో I2ని ఇటు పక్క రాసుకుంటా. I2 ఈక్వల్స్ టు నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ మైనస్ I1. సో ఇప్పుడు నాకు ఒక ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. సో నేను R1 కరెంట్ని కనుక్కుంటా. ఈజీ కదా R1 కరెంట్ కనుక్కోవటం. R1 కరెంట్ని ఎలా కనుక్కుంటాము, R1 ఈక్వల్స్ టు V1 by R1 V1 by R1. సో నేను I1 వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. I2 ఈక్వల్స్ టు మైనస్ ఇన్వర్టింగ్ కరెంట్ మైనస్ V1 ఎంత నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఇంటూ ఆర్కామ్ రెసిస్టెన్స్ బై R1. సో నాకు ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది, I2 కరెంట్ వచ్చింది. సో నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ వోల్టేజ్ నేను కనుక్కుంటా. టోటల్ వోల్టేజ్ ఎలా కనుక్కుంటాము, అవుట్పుట్ ఈక్వల్స్ టు V2 మైనస్ V1. సో V2 దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్ కరెంట్ వాల్యూస్, V1 దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్ కరెంట్ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో V2 దగ్గర ఏముంది, I2 ఇంటూ RF మైనస్ V1 దగ్గర నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఇంటూ ఆర్కామ్ రెసిస్టెన్స్. ఓకే, నాకు ఈ ఈక్వేషన్లో నాకు కొంత అనేది వచ్చింది.
సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేనేం చేస్తానంటే I2 వాల్యూ మనకుంది కదా ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాం, I2 వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు మైనస్ ఐబి ప్లస్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఆర్కామ్ రెసిస్టెన్స్ బై R1 ఇంటూ RF ఆల్రెడీ మనకుంది, RF మైనస్ ఐబి ప్లస్ ఆర్కామ్. సో దీనికి నేను ఎల్సిఎం చేస్తా దీనికి. V0 ఈక్వల్స్ టు ఇన్వర్టింగ్ కరెంట్ R1 మైనస్ ఐబి ఇంటూ ఆర్కామ్ ఇంటూ టోటల్ RF ఉంది కదా మనకి, టోటల్ RF మైనస్ ఐబి ఆర్కామ్ ఇంటూ R1 బై టోటల్ R1. సో దీన్ని నేను RF వాల్యూని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ R1 RF మైనస్ R1 RF మైనస్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఆర్కామ్ ఇంటూ RF మైనస్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఆర్కామ్ ఇంటూ R1 బై టోటల్ R1 ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఏం కామన్ తీస్తానంటే సో దిస్ ఈజ్ ద నాన్ ఇన్వర్టింగ్ కదా, ఓకే వచ్చింది. సో నేను ఈ రెండు టర్మ్స్ నుంచి నేనేం కామన్ తీయచ్చు, ఈ రెండు టర్మ్స్ నుంచి నాన్ ఇన్వర్టింగ్ని నేను కామన్ తీయచ్చు కదా, నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ని. సో V0 ఈక్వల్స్ టు ఇన్వర్టింగ్ కరెంట్ R1 RF మైనస్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఆర్కామ్ నేను కామన్ తీస్తే ఏమొచ్చింది, R1 ప్లస్ RF బై R1. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆర్కామ్ రెసిస్టెన్స్ వాల్యూని ఫ్రమ్ అకార్డింగ్ టు ద ఇన్పుట్ బయాస్లో ఆర్కామ్ రెసిస్టెన్స్ వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఆర్కామ్ రెసిస్టెన్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందంటే, సో ఆర్కామ్ రెసిస్టెన్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే V0 ఈక్వల్స్ టు ఇన్వర్టింగ్ కరెంట్ R1 RF మైనస్ ఇన్వర్టింగ్ కరెంట్ ఆర్కామ్ రెసిస్టెన్స్ అంటే R1 RF బై R1 ప్లస్ RF ఇంటూ R1 ప్లస్ RF బై R1. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమంటే 1 ప్లస్ RFని మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు ఇన్వర్టింగ్ కరెంట్ R1 RF మైనస్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ ఇంటూ R1 RF బై R1. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం కామన్ తీస్తానంటే R1 RFని కామన్ తీస్తా. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు R1 RF ఇంటూ మైనస్ ఇన్వర్టింగ్ కరెంట్ బై నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ బై R1. సో R1 will be cancel. సో మనకి ఏముంటుంది, అవుట్పుట్ ఈక్వల్స్ టు RF ఇంటూ ఇన్వర్టింగ్ కరెంట్ మైనస్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్. ఓకే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, మనకి సో మన ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ కరెంట్స్ ఏమనుకున్నాం మనం, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంటే కదా. సో ఆ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. అవుట్పుట్ ఈక్వల్స్ టు R1 IOS. సో దిస్ ఈజ్ ద ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, అయిపోయింది. సో దీన్ని ఇక్కడ
ఆర్ఎఫ్ వాల్యూని టీ నెట్వర్క్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనం ఆర్ఎఫ్ ప్లేస్లో కనెక్ట్ చేస్తే మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ కరెంట్స్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఆర్ ఇన్పుట్ ఆఫ్సెట్ కాంపన్సేషన్. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏంటంటే ప్రాక్టికల్గా ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు ద ఇన్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ అనేది మనం ఈ డీసీ క్యారెక్టరిస్టిక్లో మనం 0 చేసుకోవాలనుకున్నాం, కానీ అవుట్పుట్ ఈక్వల్స్ టు ది ఇన్పుట్ అన్నాం. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు ది ఇన్పుట్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ అని వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ని మనం 0 చేసుకోవటానికి విఐఓఎస్ సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది నాన్ ఇన్వర్టింగ్ దగ్గర మనం యాడ్ చేస్తాం. ఎలాగంటే ఇన్పుట్ బయాస్లో మనం ఆర్కామ్ రెసిస్టెన్స్ని ఎలా యాడ్ చేసామో ఇక్కడ విఐఓఎస్ అనే వోల్టేజ్ని మనం యాడ్ చేస్తాం. సో విఐఓఎస్ని ఇప్పుడు ఎలా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ నేను సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం I2 కరెంట్ని నేను క్యాలిక్యులేట్ చేస్తాను. సో I2 కరెంట్ ఏంది, ఫీడ్బ్యాక్ టు ది ఇన్పుట్. సో ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఫీడ్బ్యాక్ టు ద ఇన్పుట్, దేని ద్వారా ఆర్ఎఫ్ అనే రెసిస్టెన్స్ ద్వారా. సో నేను ఏం చేస్తానంటే I2 ఈక్వల్స్ టు అవుట్పుట్ ఇంటూ విఎం అవుట్పుట్ ఈక్వల్స్ టు అవుట్పుట్ మైనస్ విఎం బై ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ. మీకు నేను ఎప్పుడో చెప్పాను, కరెంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ బై అక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ పాత్. సో I2 కరెంట్ అనేది వచ్చింది. సో నేను ఏం అజంప్షన్ చేసుకుంటానంటే ఈ సర్క్యూట్లో విఎం ఈక్వల్స్ టు విఐఓఎస్ అకార్డింగ్ టు అవర్ సెకండ్ అజంప్షన్ ఏంటంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్ వెరీ హై, నో కరెంట్ ఎంటర్ ఇంటూ ద ఇన్పుట్ టర్మినల్ ఆఫ్ ది ఆప్ యాంప్. సో కరెంట్ అనేది మనకి ఇన్పుట్ సైడ్ నుంచి ఫ్లో అవట్లా, అవుట్పుట్ సైడ్ నుంచి అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అందుకు మనం సెకండ్ కండిషన్ తీసుకున్నాం. సో విఎం ఈజ్ ఈక్వల్స్ టు విఐఓఎస్. ఇప్పుడు నేను విఎం ప్లేస్లో విఐఓఎస్ని సబ్స్టిట్యూట్ చేస్తా. సో I2 ఈక్వల్స్ టు అవుట్పుట్ మైనస్ విఐఓఎస్ బై R1. సో నాకు R2 కరెంట్ వచ్చింది. సో నేను ఇప్పుడు R1 వాల్యూని నేను క్యాలిక్యులేట్ చేస్తా. సో I1 వాల్యూని నేను క్యాలిక్యులేట్ చేస్తా. సో I1 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది విఎం, ఓకే, విఎం అనే వోల్టేజ్ ఉంది బై అక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ అంతా R1. సో మన ప్లస్ మైనస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్ ఫ్లో అవుతుంది కరెంట్ అనేది. సో విఎం బై R1. సో నేను విఎం నేను ఏమని అసెండ్ చేసుకున్నా, విఐఓఎస్ బై R1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టూ కరెంట్స్ని I1 కరెంట్ని I2 కరెంట్ని నేను రెండు ఈక్వల్గా చేసుకుంటా. I2 ఈక్వల్స్ టు I1. సో I2 కరెంట్ ఎంత, V0 మైనస్ విఐఓఎస్ బై R1 ఈక్వల్స్ టు విఐఓఎస్ బై ఓకే సారీ ఇక్కడ మన ఆర్ఎఫ్ వాల్యూ కదా, రెసిస్టెన్స్ వాల్యూ ఆర్ఎఫ్. సో వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని సపరేట్గా రాసుకుంటా. ఈ టూ టర్మ్స్ కదా, V0 మైనస్ విఐఓఎస్. సో నేను ఆ రెండింటిని సపరేట్గా రాసుకుంటా. V0 బై RF మైనస్ విఐఓఎస్ బై RF ఇంటూ ఈక్వల్స్ టు విఐఓఎస్ బై R1. సో నేను విఐఓఎస్ టర్మ్స్ మొత్తం అటువైపు తీసుకెళ్తాం. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై RF ఈక్వల్స్ టు విఐఓఎస్ RF బై మైనస్ విఐఓఎస్ బై R1. సో నేను ఇప్పుడు ఈ టూ టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయచ్చు, విఐఓఎస్ మనం కామన్ తీయచ్చు. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై RF విఐఓఎస్ నేను కామన్ తీస్తే 1 బై RF మైనస్ 1 బై R1. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎల్సిఎం తీసుకుంటా వీటికి.
output by RF equals to VIOS R1 RF by R1 plus RF. సో దీనికి నేను ఎల్సిఎం తీసుకుంటే ఇలా వచ్చింది. సో అకార్డింగ్ టు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ RF వాల్యూని అటువైపు తీసుకెళ్తా. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు VIOS ఇంటూ R1 RF by R1 ప్లస్ RF. సో నేను RFని అటువైపు తీసుకెళ్ళా. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ RF క్యాన్సిల్ అవుతుంది. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు VIOS R1 RF by R1. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, మనకి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ కావాలి, మనకి ఇక్కడ అవుట్పుట్లో ఉంది. సో ఇన్పుట్ ఆఫ్సెట్ని నేను ఇటువైపు తీసుకోవద్దు, అప్పుడు టర్మ్స్ అన్ని రివర్స్ అవుతాయి. చూడండి, VIOS ఈక్వల్స్ టు అవుట్పుట్ ఇంటూ R1 by R1 RF. So this is the input offset voltage. So this is the concept of input offset voltage. Next we will discuss about thermal drift. Concept is thermal drift. అసలు థర్మల్ అనగానే మనకు గుర్తొచ్చే వర్డ్ టెంపరేచర్. సో ఇప్పటిదాకా మనం 3 క్యారెక్టరిస్టిక్స్ చూసాము. 3 క్యారెక్టరిస్టిక్స్ అన్న పారామీటర్స్ అన్న ఒకటి. సో 3 క్యారెక్టరిస్టిక్స్ కానీ 3 పారామీటర్స్ కానీ ఇప్పుడు దాకా మనం చూసాం. ఏంటి, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఒకటి, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఒకటి, ఇన్పుట్ బయాస్ కరెంట్ ఒకటి. సో మన థర్మల్ డ్రిఫ్ట్ ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక్కొక్క దానికి థర్మల్ డ్రిఫ్ట్ ఫార్ములా రాస్తాం. సో అసలు థర్మల్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ తీసుకున్నా. సో ద చేంజ్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్సెట్ voltage. So input thermal drift of input offset voltage equals to thermal drift of voltage, thermal drift of input offset voltage. Thermal drift of VIOS equals to VIOS change in the input offset voltage, will represent a change in మనం ఏదైనా డెల్టా తో రిప్రజెంట్ చేస్తాం. change in input offset voltage with respect to change in temperature. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మైక్రోవోల్ట్స్ బై పర్ సెంటిగ్రేడ్, per centigrade. So next we'll discuss about input offset current. So IIOS equals to change in the input offset current with respect to the change in the temperature. So change in input offset current by with change in temperature. So దీన్ని ఏం రిప్రజెంట్ చేస్తాము, నానో ఆంపియర్స్ per degrees. So next input bias current IB equals to change in the bias current with respect to change in the temperature. So by change in temperature, దీన్ని పికో ఆంపియర్స్ per degrees తో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ డ్రిఫ్ట్. ఈ మ్యాక్సిమం థర్మల్ డ్రిఫ్ట్ అనేది ప్రాబ్లమ్స్లో అడుగుతారు. సో మన ప్రాబ్లమ్స్లో మనం అడిగితే మనం అసలు ఇన్పుట్ ఆఫ్సెట్ని ఎలా కనుక్కుంటామో మనకి తెలుసు, ఇన్పుట్ ఆఫ్సెట్ని ఎలా కనుక్కుంటామో ఫార్ములా ఉంది, ఇన్పుట్ కరెంట్ని ఎలా కనుక్కుంటామో మనకు ఫార్ములా ఉంది, బయాస్ కరెంట్ని ఎలా కనుక్కుంటామో ఫార్ములా ఉంది. దాని విత్ రెస్పెక్ట్ తో థర్మల్ డ్రిఫ్ట్లో చేయొచ్చు. సో ఇది మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో అడగచ్చు. సో up to we have discussed about the DC characteristics. Next we will discuss about the AC characteristics of an op-amp. Thank you. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.